అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటించనుంది. ఈ పర్యటనలో టీమిండియా 3 వన్డేలు, 5 టీ20లను ఆడనుంది. దాంతో బీసీసీఐ శనివారం వన్డే, టీ20లకు బీసీసీఐ జట్లను ప్రకటించింది. ఇక రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి శుభ్మన్ గిల్ను వన్డే కెప్టెన్గా నియమించింది. వన్డేలు, టీ20లకు ప్రకటించిన జట్లలో కొన్ని మార్పులైతే ఉన్నాయి. కొందరు ప్లేయర్లు మాత్రమే 2 ఫార్మాట్లలోనూ ఉన్నారు. ఆసియా కప్ హీరోలు తిలక్ వర్మ, అభిషేక్ శర్మలను కేవలం టీ20లకు మాత్రమే ప్రకటించారు. ఆసియా కప్లో గాయపడ్డ హార్దిక్ పాండ్యాను సెలెక్టర్లు పట్టించుకోలేదు. అతడి స్థానంలో తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డిని ఎంపిక చేశారు. ఒక రకంగా నితీష్ కుమార్ రెడ్డి జాక్పాట్ కొట్టాడనే చెప్పాలి. ఇంగ్లాండ్ పర్యటనలో గాయపడ్డ తర్వాత అతడి కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. అయితే వెస్టిండీస్తో జరిగే 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు ఎంపికయ్యాడు. ఇక హార్దిక్ పాండ్యా గాయపడటంతో వన్డే, టీ20లోనూ సెలెక్ట్ అయ్యాడు. అయితే ఇక్కడ సెలెక్టర్లు నితీష్ కుమార్ రెడ్డిని హార్దిక్ పాండ్యా ప్రత్యామ్నాయంగా మాత్రమే ఎంపిక చేశారు. హార్దిక్ ఫిట్గా ఉంటే నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేసేవారు కాదు. హార్దిక్ గాయం నితీష్ కుమార్ రెడ్డికి అనుకూలంగా మారిందనే చెప్పొచ్చు. గతేడాది చివర్లో బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ బాదాడు. ఆస్ట్రేలియా పిచ్లపై నితీష్ కుమార్ రెడ్డి రాణించే అవకాశం ఉంది. దాంతోనే అతన్ని ఎంపిక చేశారు. అంతేకాకుండా ప్రస్తుతం పేస్ బౌలింగ్ చేస్తూ బ్యాటింగ్ చేసే మరో ఆల్రౌండర్ లేడు. శివం దుబే ఉన్నా అతడి బౌలింగ్ పై మేనేజ్మెంట్ కు నమ్మకం లేదు. దాంతో నితీష్ రెడ్డికి ఛాన్స్ దొరికింది. ఆస్ట్రేలియా పర్యటనలో నితీష్ కుమార్ రెడ్డి తప్పకుండా ప్లేయింగ్ 11లో ఉంటాడు. ఇప్పుడు బాల్ నితీష్ కోర్టులో ఉంది. ఆసీస్ పర్యటనలో అతడు రాణిస్తే టీమిండియాలో రెగ్యులర్ ప్లేయర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. హార్దిక్ పాండ్యా తరచుగా గాయాల బారిన పడుతుండటంతో సెలెక్టర్లు నితీష్ వైపు చూసే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్ దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ అడుగులు వేస్తోంది. ఈ లెక్కన వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచ కప్తో పాటు 2027 వన్డే ప్రపంచ కప్కు కూడా నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. అయితే అతడు తనకు దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియా పర్యటనలో నితీష్ రాణిస్తే ఆల్ ఫార్మాట్ ప్లేయర్ కావటం ఖాయం.